హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అందాల పొదిరిల్లు పార్ట్ 3తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరిచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్దాం. ఆయు ఆశ ఇద్దరు పైకి వెళ్ళిపోగానే ఇద్దరు మాటల్లో ఎక్కడా తొట్టుపాటు పడరు. ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి వెనకాడరు అని అంటారు రావుగారు. వీడింత లేడు, వాళ్ళ మాటలకి కొడుతున్నాడు అని బుజ్జిగాడి బొగ్గలాగుతూ అంటుంది అమృత. వీడికి అసలు ఆకలి కూడా వేయడం లేదు. అన్న అక్క కబుర్లు చెప్తుంటే అలాగే వింటున్నాడు. చాలాసేపు అయింది. ఏడవను కూడా ఏడవడం లేదు ఆకలికి అని బుజ్జిగాడిని చేతుల్లోకి తీసుకుని ఆకలి వేయట్లేదా కన్నా అని అడుగుతారు విజయ గారు. కళ్ళు మూసి తెరుస్తున్న వాడిని చూసి అందుకే నేనన్నాను ఆ మాట. దానికి వాడి అన్న అక్కకి ఎంత కోపం వచ్చిందో చూసారా అని అంటారు రుక్మిణి గారు. ఇంకోసారి నీ నోటి నుంచి ఆ మాట వింటే కొడతారు కూడా, నా మనవడు మనవరాలు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడు. మా వంశీ కాదు ఊరుకోవడానికి అని అంటారు నరసింహ గారు నవ్వుతూ. ఇవాళ మీకు బాగా సంబరంగా ఉంది కదూ. ఇదంతా మీ తమ్ముడు వచ్చాక మీ తమ్ముడు చెవిలో ఊదుతారుగా, మీరు వదులుతారా అంటారు రుక్మిణి. రావుగారింట్లో చీమ చిటుక్కుమన్న అందరికీ తెలియాల్సిందే కదా. వీడియో తీయాల్సింది. శివ్ అన్ని ఎలా వీడియోలు తీసి సాక్ష్యాలతో చూపిస్తాడు అలా అని అంటారు నరసింహ గారు. మీ తమ్ముడికి సాక్ష్యాలు ఏమీ అవసరం లేదు, మీ నోటి మాట చాలులేండి అంటుంది రుక్మిణి. 2 గంటల పైన అయిపోయింది. తీసుకెళ్లి పాలివ్వ అమృత వీడికి అని అమృత చేతికిస్తారు ఆరుని. అమృత వాడిని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. విజయ గారు లేచి కిచెన్లోకి వెళ్తే ఆవిడని అనుసరిస్తారు వాణి గారు, రుక్మిణి. రావు గారు, నరసింహ గారు బిజినెస్ మాటల్లో బిజీ అయిపోతారు. పిల్లలేదో వాళ్ళ తమ్ముడిని అలా అన్నామని మాట్లాడారు, పట్టించుకోకు రుక్మిణి అని అంటారు విజయ గారు. ఊరుకో అక్క, బంగారాలకి నాకు ఇంకేదేమన్నా కొత్త ఏంటి? మాకెప్పుడు ఈ గొడవలు మామూలే కదా, నేనెందుకు పట్టించుకుంటాను? రేపు ఉదయం పూరి చేసి పెడితే మా బంగారాల కోపం పోతుంది అని అంటారు రుక్మిణి. ఇప్పుడేగా చేయను అన్నావు వాళ్ళతో అంటారు వాణి నవ్వుతూ. అలా అంటే ఏమంటారో చూద్దామని అన్నాను. వాళ్ళు అలాంటి వాటికి లొంగే రకాలు కాదుగా. అయినా సారీ చెప్పేశారుగా, వాళ్ళు చెప్పాల్సింది స్పష్టంగా చెప్పేస్తారు, తర్వాత సారీ కూడా చెప్పేస్తారు బంగారాలు వాళ్ళు అని అంటారు వాణి. పాలు తాగి నిద్రపోయిన బుజ్జిగాడిని తీసుకొచ్చి ఉయ్యాల్లో వేస్తుంది అమృత. రాజ్యం గారు అక్కడే ఉండడంతో అమృత కూడా కిచెన్లోకి వెళ్తుంది. అమృతకి కూడా క్లాస్ అయిపోయిందిగా అని అంటారు రుక్మిణి నవ్వుతూ. హహా, వాళ్ళకి నచ్చనివి ఏదైనా మాట్లాడితే స్పష్టంగా చెప్పేస్తారు, డౌట్స్ క్లియర్ చేసుకుంటారు. అలాగే ఉండాలే చిన్నత్తయ్య. నిజంగానే హోంవర్కులకి కాళ్ళున్నాయా నడిచి అటకెక్కడానికి? లాజిక్లు భలే తీస్తారు కదా అని నవ్వుతుంది అమృత. నువ్వెందుకురా వచ్చావు పిల్లోడి దగ్గర ఉండకుండా అని అడుగుతారు విజయ గారు. నిద్రపోతున్నాళ్లే, ఉయ్యాల్లో ఉన్నాడు, అమ్మమ్మ అక్కడే ఉన్నారుగా అని విజయ గారితో పాటు వంట చేయడంలో బిజీ అయిపోతుంది అమృత. అప్పుడే వర్షిత్ ఫోన్ చేస్తాడు. ఇప్పుడే మైక్ బావ వాళ్ళ ఇంటికి రీచ్ అయ్యాను. మైక్ బావ కాలేజీలో అడ్మిట్ అయ్యే వరకు వాళ్ళ ఇంట్లోనే ఉండమని తీసుకొచ్చాడు అని వర్షిత్ అంటుంటే, వాడి సంగతి నేను చూసుకుంటాను, మీరెవరూ దిగులు పెట్టుకోకండి అని అంటాడు మైక్. ఇక నీదే బాధ్యత మైక్ అని అంటారు రుక్మిణి. శివన్నయ్య రాలేదా అమ్మా అని అడుగుతాడు వర్షిత్. ఇంకా రాలేదు, మీ వదిన వాళ్ళు కూడా రాలేదు. ఓకే ఓకే, ఇక వాడికి జట్లాగా ఉంటుంది కదా, ఏదైనా తినేసి పడుకుంటాడు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు మైక్. వంట అయిపోవడంతో అమృత ఫ్రెష్ అవ్వడానికి వెళ్తే విజయ గారు హాల్లోకి వస్తారు. వండినవన్నీ డైనింగ్ టేబుల్ మీద రుక్మిణి వాణి సర్దుతూ, ఇవాళ ఎలా అయినా అందరితో మాట్లాడాలనుకుంటే అందరూ లేటుగా వచ్చేటట్టున్నారు అని అంటారు వాణి గారితో రుక్మిణి. చూద్దాం, అక్క వాళ్ళకు తెలియకుండా మాట్లాడాలి కదా అంటారు వాణి. అక్క వాళ్ళు రూమ్లోకి వెళ్ళిపోయాక అందరికీ ఫోన్ చేసి పైన రూమ్లోకి రమ్మంటే సరిపోతుందేమో అని అంటారు రుక్మిణి. అప్పుడే ఐషు, అన్వేష్, వంశీ లోపలికి వస్తారు. ఏంటి ఈరోజు ముగ్గురు ఒకేసారి వచ్చారు
అని అడుగుతారు రుక్మిణి. అలా కలిసొచ్చిందిలే అని వంశీ గారు అంటూ రూమ్లోకి ఫ్రెష్ అవ్వడానికి వెళతారు. కన్నా వచ్చారా అత్తయ్య అని అడుగుతుంది ఐషు. ఇంకా రాలేదు, వాళ్ళిద్దరూ రాలేదు అని అంటారు వాణి. ఓకే, ఫ్రెష్ అయ్యి వస్తాను అని శివుకి ఫోన్ చేస్తూ పైకి వెళ్ళిపోతుంది ఐషు. అన్వేష్ కూడా హాల్లో ఎక్కడ అమృత కనిపించకపోవడంతో ఉయ్యాల్లో ఉన్న బాబు వైపు ఒకసారి చూసి ఫ్రెష్ అయ్యి రావాలని పైకి వెళ్ళిపోతాడు. ఐషు శివ్కి ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేసిన శివ్, చెప్పు బుజ్జి అని అంటాడు. ఏంటి చెప్పేది, టైం ఎంతైంది కన్నా అని అడుగుతుంది. 8 అయినట్టుంది. నీ చేతికి వాచ్ ఉంటుంది కదా, లేదా ఫోన్లో టైం ఉంటుంది. టైం అడగడానికి నాకు ఫోన్ చేశావా అంటాడు నవ్వుతూ. జోక్కి నవ్వు రాలేదు కానీ సాఫ్ట్వేర్లకి 6ంటికి ఆఫీస్ క్లోజ్ అయిపోతుంది. మా డాక్టర్ల కంటే టైం ఉండదు. ఇప్పుడు 8 అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు. నీతో పాటు వరుణ్ణి కూడా ఇంతసేపు ఉంచేస్తున్నావు అని అంటుంది ఐషు. ఆడిటింగ్ ఉంది కదరా, అవన్నీ చూసుకోవాలి, అందుకే లేట్ అవుతుందిలే. ఒక 2 రోజులు ఇలాగే అవుతుంది అని అంటాడు శివ్. అంటే ఇప్పుడు తమరు అర్ధరాత్రికి వస్తారా? ఏ, నేనంత గుర్తొస్తున్నాను డాక్టర్ గారికి? తొందరగా వస్తే ఏమైనా విందులున్నాయా మాకు అని అల్లరిగా అడుగుతాడు శివ్. ఈ మాటలకేం తక్కువ లేవు సార్కి అని సిగ్గుపడుతూ, ఎంత లేట్ అవుతుంది కన్నా అని అడుగుతుంది. నువ్వు విందులు రెడీ చేస్తానంటే చెప్పు, ఈ క్షణమే నీ ముందొచ్చి వాళ్తాను అని అంటాడు సన్నని నవ్వుతో శివ్. ఆహా, లేకపోతే రారన్నమాట. అయితే అక్కడే ఉండండి. రాక్షసి, అమృత ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి నాకు కూడా మొండి చేయి చూపించావుగా, మీ తమ్ముడితో పాటు మీరు కూడా ముసుగు కప్పుకొని పడుకోండి అన్నట్లు అని అంటాడు శివ్. ఆహా, మిమ్మల్ని ఎవరు ముసుగు పెట్టి పడుకోమన్నారు? నేను చెప్పానా? పోనీలే, టెన్షన్ పడుతున్నావు, ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను కూడా నిన్ను వదిలేశా. అవ్వా, ఎవరైనా వింటే నవ్వుతారు. శివ్ గారు కూడా అబద్ధాలు చెబుతున్నారు అని. నిజం చెప్పు బుజ్జి, ఈ 10 నెలల్లో వేళ్ల మీద లెక్క పట్టచ్చు అని శివ్ అనగానే, ఇంకాపు కన్నా అని సిగ్గుతో నుదురు మీద కొట్టుకుంటూ అంటుంది ఐషు. ఇన్నేళ్ళైనా సిగ్గు మాత్రం వదలవు. ఇవాళ మాత్రం వదలను బుజ్జి. చాలా గ్యాప్ వచ్చేసింది, రెడీగా ఉండండి అంటాడు శివ్ ఇంటెన్స్డ్ వాయిస్తో. ముందు తమరి ఇంటికి త్వరగా రండి అని ఫోన్ కట్ చేసి, రాను రాను అల్లరి ఎక్కువైపోతుంది కన్నా నీకు అని నవ్వుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. అన్వేష్ రూమ్లోకి వచ్చేసరికి అమృత అప్పుడే స్నానం చేసి వచ్చి వార్డ్రోబ్లో డ్రెస్ తీసుకుంటూ ఉంటుంది. టవల్తో దర్శనమిస్తున్న సతీమణిని చూసి సైలెంట్గా వెళ్ళి వెనక నుంచి హత్తుకొని, ఇలా దర్శనమిస్తే ఎలా మేడం, ఎలా మేం కంట్రోల్లో అవ్వాలి అని అడుగుతాడు అమృత మేడ మీద ముద్దు పెడుతూ. అప్పుడే మీరు వస్తారని అనుకోలేదు అని అంటుంది అన్వేష్ చేతుల మీద చేతులు వేసి. ఇంకో 2 నెలలు నా ముందు ఇలాంటి దర్శనాలు ఇవ్వకండి మేడం, కంట్రోల్ తప్పేస్తాను. అసలే చాలా గ్యాప్ వచ్చింది కదా అని అంటాడు అన్వేష్. సారీ విష్ అని అంటుంది తల వంచుకొని. అమృతని తన వైపు తిప్పుకొని, ఓయ్, ఇప్పుడు ఎందుకలా తల వంచుకున్నావు? ఈ మధ్య అన్నిటికీ ఫీల్ అవ్వడం మొదలు పెట్టావుగా అంటాడు నవ్వుతూ. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను కదా అంటుంది. నేను చెప్పానా? అందుకే నిన్ననేది తిక్కల్ది అని. ఇంక 2 నెలలు జాగ్రత్తగా ఉంటే ఇక లైఫ్ అంతా గ్యాప్ ఇవ్వవలసిన అవసరం లేదు. ఇవ్వను కూడా, అప్పుడు నువ్వు ఏడ్చినా గోల పెట్టినా అని అంటాడు కొంటిగా. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా విష్, అక్కని అడుగుతాను అని అంటుంది. నేను డాక్టర్నే మేడం, నాకు తెలుసు ఇలాంటి విషయాలు. పైకి బాగానే ఉంటావు నువ్వు, లోపల మానడానికి టైం పడుతుంది. అయినా నువ్వు అడగక్కర్లేదు, వదిన నీకు చెప్తుంది ఎప్పుడు ఏం చేయాలి అని. ఇప్పుడేమైందని? ఇంకొక 2 నెలలు జాగ్రత్తగా ఉంటే తప్పేమొచ్చింది? ఎంతని కంట్రోల్ చేసుకుంటావు విష్? ఇప్పుడు నేనేదో సరదాగా అంటే అవే పట్టుకుంటావా నువ్వు? ఇక సరదాకు కూడా నీతో ఏం జోక్ చేయకూడదు. వెళ్ళు, వెళ్ళి డ్రెస్ వేసుకొని రాపో. ఇప్పుడు ఆ టవల్ లేకుండా నా ఎదురుగా నుంచున్నా కూడా నేనేమి కంట్రోల్ తప్పను. నా లిమిట్స్ నాకు తెలుసు. నాకు నువ్వు ముఖ్యం అని నుదురు మీద ముద్దు పెడుతూ.
అయినా భోజనానికి పర్మిషన్ లేదు కానీ టిఫిన్‌కి కరువు లేదుగా మనకి అని హైవింక్ చేస్తూ ఆలోచించకు ఎక్కువగా. అసలే ఈ మెదడులో గుజ్జు తక్కువుంది. అది కూడా అరిగిపోతే నాకు నా కొడుక్కి కష్టం. నీ పిచ్చి భరించడం అని నవ్వుతూ బాగా ఆకలేస్తుంది. నాకు ఫ్రెష్ అయ్యి వస్తాను అని వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోతాడు అన్వేష్. హోంవర్క్ చేసుకొని పిల్లలిద్దరూ కిందకొచ్చేసరికి బుజ్జిగాడు నిద్రలో ఉండడంతో సైలెంట్‌గా తాతల పక్కన చేరుతారు ఇద్దరు. ఏంటి మీ తమ్ము పడుకునేసరికి మేం గుర్తొచ్చామా? ఈ మధ్య ఎంతసేపు మీ తమ్ముడితోనే కాని నాతో అసలు ఆటలాడుతున్నారా ఇద్దరు మీరు అని అంటారు రావుగారు అలిగినట్టుగా. హహా! తాటు అలిగారా? తాటు అలిగితే అస్సలు బాగోదు అని రావుగారు మీసాలు తిప్పుతూ అంటాడు ఆయు. మరి నాతో అసలు చెస్ ఆటకి ఎన్ని రోజులైంది అని అడుగుతారు రావుగారు. కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చాను తాటు. ఇప్పుడు తమ్ముడికి ఇచ్చేసాం టైం. వాడు కదలకుండా పడుకున్నప్పుడే వదలట్లేదు మీరు. ఇక వాడు పాకడం వచ్చి ఇల్లంతా తిరిగితే మమ్మల్ని అస్సలు పట్టించుకుంటారా? మాతో ఆడతారా? ఓన్లీ స్కూల్ హాలిడేస్ టైంలోనే మనం చెస్ ఆడతాం ఇంకా. సెలవులు ఇచ్చిన రోజు హోంవర్క్ ఉండదు కదా. హోంవర్క్ చేసే టైంలో చెస్ ఆడుకుంటాం తాటు. డిసైడ్ అయిపోయారు టైం టేబుల్ అయితే అంటూ అప్పుడే అక్కడికి వచ్చి అదంతా విన్న వంశీ గారు అంటారు. హా తాత, టైం టేబుల్ వేసుకుంటే దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు అని అంటాడు ఆయు. అది సరే కాని వంశీ, నువ్వు మిస్ అయ్యావు కానీ ఈరోజు చాలా జరిగింది అని జరిగిందంతా నవ్వుతూ చెబుతారు నరసింహగారు. మా బంగారాల మజాక. అదే మాట నేనంటే మీ నాన్న పెద్ద గోల చేసేది. ఒక్కరోజన్నా మీ నాన్నతో వంట చేయిద్దామంటే అవడం లేదు. మీరే అది కూడా చేయించేయండి బంగారాలు. అప్పుడు మనం తినలేక ఆ రోజంతా ఆకలితో ఉండాలి. ఒక్క పూరి తప్ప ఇంకేం చేయడం రాదుగా చిన్న నాన్నకి. వండేవాళ్ళు ఉన్నారు కదా అని నేర్చుకోవడం మానేసింది మీ చిన్ననాన్న. ఏదో ఒకరోజు ఇంటిల్లిపాదికి మీ చిన్ననాన్న వంట చేయాలి. అది కూడా టేస్టీగా. అలా ప్లాన్ చేయండి బంగారాలు. మీరే అని నవ్వుతూ వంశీ గారు అనగానే, మీ ఆవిడ చేతి వంట రుచి చూడాలని కోరికగా ఉందా వంశీ అని అడుగుతారు నరసింహ గారు నవ్వుతూ. అంత కోరిక లేదులే అన్నయ్య. కాకపోతే ఒళ్ళు అస్సలకి అలవకుండా 25 గడిపేసింది. ఒక్కరోజన్నా చెమటోడ్చి గంటి తిప్పుతుందేమో చూద్దామని. అయితే తొందరలోనే ప్లాన్ చేద్దాంలే. అందరం ఇంట్లో ఉన్న రోజు చేయించేద్దాం చిన్ననాన్నతో. కానీ టేస్టీగా అంటే మాత్రం మేం గ్యారంటీ ఇవ్వలేము తాటు అని బుజ్జిగాడు కదులుతూ ఉండడంతో అక్కడికి వెళ్ళిపోతారు పిల్లలు. అప్పుడే వరుణ్ లోపలికి వస్తాడు. వరుణ్ చూసిన పిల్లలు, బాబాయ్ నాన్న రాలేదా ఇంకా అని అడుగుతారు. ఇంకా రాలేదా? నాకు చిన్న పని అప్ చెప్తే అది చూసుకొని డైరెక్ట్గా ఇంటికి వచ్చేసా. వచ్చేస్తూ ఉండుంటాడులే అని తొందరగా ఫ్రెష్ అయ్యి వస్తాను బుజ్జిగాడితో ఆడుకుందాం అని వెళ్ళిపోతాడు వరుణ్. ఐషు, అన్వేష్, అమృత కూడా ఫ్రెష్ అయిపోయి కిందకి దిగుతారు. విజయమ్మ, నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతారు ఇద్దరు. అసలు నేనున్నానన్న సంగతి మీకు గుర్తుంటేగా కనీసం నాతో మాట్లాడుతున్నారా ఈ మధ్యకాలంలో? టైం దొరికితే తమ్ము అని తమ్ము దగ్గర చేరిపోతున్నారుగా అని ఆరుని ఎత్తుకొని కూర్చుంటుంది ఐషు. ఇద్దరు ఐషు చెరో పక్కన చేరి, నువ్వు లేటుగా వస్తూ మమ్మల్ని అంటున్నావా బుజ్జమ్మ అని అంటారు. నేనెప్పుడు వచ్చేలాగే వస్తున్నానే. ఇంతకుముందు రూమ్కి వచ్చేవాళ్ళు బుజ్జమ్మ అంటూ. ఇప్పుడు వస్తున్నారా అసలు? పైగా ఎప్పుడొచ్చావు అని అడుగుతున్నారు అని ఐషు అలగ్గా అంటుంది. నువ్వు ఇంకా రాలేదనుకున్నాంలే బుజ్జమ్మ అని ఇద్దరు ఐషుకి చెరొక పక్క ముద్దు పెడుతూ అంటారు. ఈ వేషాలు బాగానే వేస్తారులే. నేను మీ జట్ కటీఫ్. నేను మా ఆరుగడి జట్నే ఇంకా. బుజ్జినాన్న, నువ్వు నా పార్టీయే కదా అని అంటుంది ఐషు. అంత లేదు బుజ్జమ్మ. తమ్ము ఎప్పుడు మా పార్టీనే అని అంటారు ఇద్దరు ఒకేసారి. ఏం కాదు. ఏం చిట్టినాన్న, నా పార్టీ కదా, నువ్వు ఈ బిగ్ మమ్మీ పార్టీ కదా అని అన్న ఐషుని పేదాలు చిన్నగా సాగదీసి చూస్తూ ఉంటాడు బుజ్జిగాడు. ఏం కాదు తమ్ము, నువ్వు మీ అక్క అన్న పార్టీయే కదా అని ఆయు అనగానే వెంటనే అర్థమైనట్లుగా ఊ అంటూ ఒక చేత్తో ఆయు వేలుని ఇంకో చేత్తో ఆశి వేలుని పట్టుకుంటాడు. చూశావా బుజ్జమ్మ, నువ్వు అడిగితే ఏం మాట్లాడను కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మా మాటలకి ఊ కొట్టడమే కాకుండా మా
వేలు చూడు ఎలా పట్టుకున్నాడు అని ఆనందంగా ఇద్దరు మా బుజ్జి తమ్ము అంటూ చేతుల మీద కిస్ చేస్తారు. దొంగ బడవ, నువ్వు కూడా అప్పుడే వేషాలు వేస్తున్నావుగా, అయినా ఈ బిగ్ మమ్మీ పార్టీ ఉండవా, నిన్నెత్తుకొని నేనింకా అని అక్కడే ఉన్న ఉయ్యాల్లో వేయగానే ఏడుస్తున్నట్లుగా కింద పెదం విరుస్తాడు బుజ్జిగాడు. బుజ్జమ్మ, చూడు, తమ్ము ఫీల్ అవుతున్నాడు. వడ్డులే కన్నా, ఏడవకు. మీ బిగ్ మమ్మీ అలాగే అంటుంది. మనతో మాట్లాడకుండా మీ బిగ్ మమ్మీ అస్సలు ఉండలేదు. అదంతా ఉట్టుట్టి మాటలే అని అంటారు ఇద్దరు. అక్కడే పక్కన కూర్చున్న అన్వేష్ అమృత అవన్నీ వింటూ నవ్వుకుంటారు. బాగా వేషాలు నేర్చారు. హోంవర్క్ అయిపోయిందా ఇంతకి అని అడుగుతుంది ఐషు. అయిపోయింది బుజ్జమ్మ. హోంవర్క్ని మేము సన్షైడ్ ఎక్కించలేదు, ఫినిష్ చేసేసాం అని అంటారు. ఆ మాటకి అమృత అలక్కగా ఫేస్ పెడుతుంది. సన్సైడ్ ఎక్కించడం ఏంటి అంటాడు అన్వేష్. హోంవర్క్ చేయకపోతే సన్షైడ్ ఎక్కుతుందంట కదా అని అంటుంది ఆషి నవ్వుతూ. అలా ఎవరు చెప్పారు అని అన్వేష్ అడగగానే చిన్న మమ్మీ చెప్పింది. హోంవర్క్ చేస్తారా, అటకెక్కిస్తారా అని అడిగింది. అటకంటే సన్షైడ్ అంట కదా అని అంటారు ఇద్దరు కళ్ళు తిప్పుతూ. బంగారాలు, ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా అని అలిగినట్టుగా మూతి పెట్టి అంటుంది అమృత. షో స్వీట్ చిన్న మమ్మీ అంటూ అమృత బొగ్గలు లాగుతూ జస్ట్ జోక్ అని అంటారు. విషయం ఏంటో అర్థమైన ఐషు అన్వేష్ నవ్వుకుంటారు. మీతో ఏదైనా అంటే వాళ్ళ పని అవుటే, పరువు తీసి పెడతారు కదా అని ఐషు చిరుకోపంగా అంటుంది. బయట వాళ్ళు ఎవరూ లేరు కదా బుజ్జమ్మ, ఇక్కడ మనమే కదా. ఆకలిస్తుంది, ముందు అన్నం పెట్టు అని అంటారు ఇద్దరు. పదండి పెడతాను అని ఐషు అనగానే మాకు నువ్వే తినిపించు ఈరోజు అని గారాలు పోతారు. ఎందుకో అని అంటుంది ఐషు. ఇవాళ నీ చేతితో తినాలి అని ఉంది బుజ్జమ్మ. ఎన్ని రోజులైందో నువ్వు తినిపించుక అని ఇద్దరు ముద్దుగా మొహం పెట్టి అడుగుతారు. వేషాలు ఆపండి. ఎన్ని రోజులైంది? మొన్నేగా తినిపించాను. ఇక్కడిప్పుడు మీ తమ్ము మెలకువతో ఉండి ఆడుతున్నాడు. మీకు డైనింగ్ టేబుల్ దగ్గర తినడానికి నచ్చలేదు. ఇక్కడ వాడితో కూర్చొని తినాలని ఆశ. అది చెప్పండి నాకు అని అన్నం తీసుకురావడానికి లేవగానే నువ్వు చాలా స్మార్ట్ బుజ్జమ్మ అని అంటారు ఇద్దరు ఒకేసారి. ఈ మాటలతోటి అందరినీ పడేస్తారు అని అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన రుక్మిణి వాణి గారు అంటారు. ఎక్కడ పడేస్తున్నాం నాన్న? దెబ్బలేమన్నా తగులుతున్నాయా మీకు అని అంటారు నవ్వుతూ. హహహ, పంచులు మాత్రం బాగా వేస్తున్నారు బంగారాలు అని ఇద్దరిని దగ్గరికి తీసుకొని కిస్ చేస్తాడు అన్వేష్. పంచులే కాదు, లాజిక్లు కూడా బాగా తీస్తున్నారు ఇద్దరు అని అంటారు వాణి. ఐషు అన్నం తీసుకొచ్చి ఇద్దరికి తినిపించడం మొదలు పెడుతుంది. చికెన్ కర్రీతో కలిపి ఐషు ముద్ద పెట్టగానే ఇది చిన్న మమ్మీ చేసింది కదూ అని అంటారు. ఎలా కనిపెట్టేశారో చూడు టేస్ట్. వీళ్ళు మామూలు కాదు బాబోయ్, ప్రతి కర్రీ కనిపెట్టేస్తున్నారు ఎవరు వండారు ఏంటి అని అంటారు రుక్మిణి. ఇప్పుడు మేము తింటున్న కర్రీ ఏంటి చిన్న నాన్న అని అడుగుతారు ఇద్దరు. చికెన్ తింటున్నారు అని అంటారు రుక్మిణి. చికెన్ ఎక్కడి నుంచి వస్తుంది నాన్న అని ఆయు అనగానే మీ తమ్ముడిని ఎప్పుడు నేను కోడితో పోల్చును, నన్ను వదిలేయండ్రా అని దీనంగా అంటారు రుక్మిణి గారు. ఏమైంది అని ఐషు అనగానే వాణి గారు జరిగిందంతా చెప్పగానే వాళ్ళు అసలు ఒప్పుకోరు కదా చిన్నత్తయ్య. అలా వేటితో అయినా పోలిస్తే మీకు తెలిసిందే కదా, వెళ్ళి వెళ్ళి వాళ్ళ ముందు ఎందుకన్నారు, ఇక రోజంతా అది పట్టుకొనే సాధిస్తారు ఇద్దరు అని ఇద్దరిని చిరుకోపంగా చూస్తూ ముద్ద నోట్లో పెడుతుంది. ఓన్లీ లయన్ టైగర్తో పోల్చండి, అవి మనకి దొరకవు. వాటి దగ్గరికి వెళ్ళాలన్నా మనం భయపడతాం. కానీ హెన్ని చూసావా ఎలా తింటున్నామో మనం అని బోన్ తీసుకొని పసా పసా నములుతూ చెబుతూ మేము బేబీ లయన్స్మే కదా తమ్ము అని అంటారు ఉయ్యాల్లో ఉన్నవాడిని చూస్తూ. అన్నమాట జవదాటను అన్నట్లుగా ఊ కొడతాడు బుజ్జిగాడు. అప్పుడే షూ ఫోన్ మాట్లాడుతూ ఇంట్లోకి అడుగు పెడతాడు. కథ కొనసాగుతుంది. పిల్లల అల్లరితో భలే భలే సందడిగా ఉంటుంది కదా. ఇలా ఉండాలి అసలు ఇల్లు 10 మందితో. కానీ ఈ రోజుల్లో ఇలాంటి ఇల్లు ఎక్కడా కనిపించడం లేదు.
వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.